ప్లాస్టిక్ నుంచి సంశ్లేషణ చేయబడిన లెవడోపా అనే ఔషధాన్ని ప్రధానంగా ఏ నాడీ సంబంధిత రుగ్మత యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు అంటున్నారు. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్లాస్టిక్ నుంచి మెడిసిన్ ని తయారు చేయడం జరిగిందనమాట. అంటే ప్లాస్టిక్ వేస్ట్ కన్వర్షన్ ఇంటూ ఏ మెడిసిన్. సో ఈ మెడిసిన్ ఏదైతే ఉందో, వీళ్ళు ప్లాస్టిక్ నుంచి తయారు చేయబడిన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ డిసీజ్ కి వాడొచ్చు అని అడుగుతున్నారు. సో ఈ లెవడోపా అనే మెడిసిన్ ఏదైతే ఉందో అది పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఒక న్యూరలాజికల్ డిజార్డర్ ని తగ్గించడానికి వాడడం జరుగుతుంది అనమాట. సో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మెడిసిన్ ని ఎలా తయారు చేశారు అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మెయిన్ గా మనం ఇక్కడ ఏ ప్లాస్టిక్ ని వాడతాము అంటే మన పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ పెట్ బాటిల్సే దీనికి మెయిన్ సోర్స్ అనమాట. సో పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ ఇది మనకి మేజర్ సోర్స్ అనమాట. సో ఈ పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ ని కెమికల్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు మనకి టెరాఫ్థలిక్ యాసిడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టెరాఫ్థలిక్ యాసిడ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ అనమాట. సో TA ఓకే. సో ఈ టెరాఫ్థలిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ కొలి అనే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ కొలి బ్యాక్టీరియాలో కొన్ని DNA చేంజెస్ చేసి ఏం చేస్తారు అంటే ఈ టెరాఫ్థలిక్ యాసిడ్ ని దీనికి ఫుడ్ లాగా పెడతారనమాట. సో సింపుల్ టర్మ్స్ లో చెప్తున్నా, ఈ కొలి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేస్తుంది టెరాఫ్థలిక్ యాసిడ్ ని. కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంజైమ్స్ ఈ TA టెరాఫ్థలిక్ యాసిడ్ తోటి మల్టిపుల్ కెమికల్ చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అంటే సమ్ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో అలా కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఫస్ట్ బై ప్రోడక్ట్ ఏదొస్తుంది, డెరివేటివ్ ఏదొస్తుంది అంటే క్యాటకాల్ అనే ఒక డెరివేటివ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఈ క్యాటకాల్ అనే డెరివేటివ్ కూడా మల్టిపుల్ ఎంజైమ్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. అలా క్యాటకాల్ మల్టిపుల్ ఎంజైమ్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి లెవడోపా అనే ఒక మెడిసిన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ లెవడోపా మెడిసిన్ అనేది మనకి ఈకోలి బ్యాక్టీరియాలో ఉంటుంది. ఈ లెవడోపాని ఈకోలి బ్యాక్టీరియా నుంచి సపరేట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి పార్కిన్సన్స్ డిసీజ్ కి మెడిసిన్ లాగా వాడడం జరుగుతుంది అనమాట. అంటే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మనం మెడిసిన్స్ ని తయారు చేయొచ్చు అని వీళ్ళు ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ఇంతకుముందు పారాసిటమాల్ ని కూడా తయారు చేయడం జరిగింది ప్లాస్టిక్ నుంచి. సో దిస్ ఈస్ ద సెకండ్ టైం పార్కిన్సన్స్ వ్యాధికి ఈ మెడిసిన్ ని ప్లాస్టిక్ నుంచి తయారు చేశారు. జనరల్ గా మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం పెట్రోల్ బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇలా వీళ్ళు డిఫరెంట్ గా ట్రై చేశారు. అలా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం, ప్లాస్టిక్ చెత్త మొత్తం తీసుకొచ్చి మెడిసిన్ తయారు చేయడం అంటే అది అవ్వని పని. వీళ్ళు జస్ట్ రీసెర్చ్ పర్పస్ లో దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. సో ఎవరు తయారు చేశారు అంటే దీన్ని ఎడన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రీసెర్చ్ అనేది చేయడం జరిగింది అనమాట.